యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం పీవైఎల్ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతిని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. విప్లవ జోహార్లు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జేజాడి కుమార్, జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం పీవైఎల్ఎల్ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆజాద్ పోరాట మార్గంలో ప్రయాణం సాధించాడని, ఇతని అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చక్లం వెంకటేష్, కొమ్ము శ్రీకాంత్ రెడ్డి, గుండె వీరయ్య, గ్యారస్వామి, బుడిగే భాను, కమటం శ్రీహరి, ఉదయ్, కె గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పార్టీ ఆఫీస్లో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మన భారతదేశం స్వతంత్రం కోసం ఆనాడు ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితకు ఫలితంగా ఆనాడు చంద్రశేఖర్ ఆజాదు 93వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. దేశం కోసం సమానత్వం, పీడన, అంతరిత, సమసమాజ స్థాపన కోసం ఆనాడు దేశంలో జరిగినటువంటి రాయి పాలన పోవాలని, తెల్లవాళ్ళను నడుపుకోవాలని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది చంద్రశేఖర్ ఆజాద్తో పాటు భగత్ సింగ్, అల్లూరి అనేక మంది దేశం కోసం అనేక తర్పణ చేసి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు స్వాతంత్రం కోసం అనేక పోరాటం చేసి అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో అనేక పాలక వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల్లో గతంలో ఎన్నికలో ఇప్పటికీ నేటికి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా 200 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఇలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. నిన్న కాకుండా ఇలా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం చేయడం కోసం అనేక మంది రైతాంగం ఉద్యమాలు చేపడతా ఉంటే యువకుని ఆనాడు హర్యానా యువకుని ఇలా తుపాకీ మూతలతో కాల్చి చంపినటువంటి నరంతగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇలా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇలా యువకులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రభుత్వ శాఖలలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే యువతరానికి అది కావాలి, ఇది కావాలి, చెడు వ్యసనాలతోటి ఇలా భారతదేశంలో డ్రగ్స్ మాఫియా, ఇలా మద్యం మాఫియా అనేక విచ్చలవిడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో, దేశంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం యువతరం ఉద్యమించాలి. ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం మరింత యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే యువ కిషోరాలు ఇలా అమరత్వం పొంది ఇలా దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు అనేక ఉద్యమాల ప్రాంతంగా ఈనాడు దేశంలో వస్తూ ఉంటే ఇలా ఉద్యమాలతోనే ఇలా మనం సాధించుకున్నటువంటి అక్కడనే ఇలా మోడీ ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నటువంటి తరుణంలో మరింత మనం ఉద్యమాలు చేపట్టడం అవసరం ఉన్నది. ఇలా అమరవీరుల త్యాగాల కోసం, అమరవీరుల త్యాగ ఫలితం ముందుకు పోవాలంటే మనం యువతరం కదిలి వచ్చి మరింత యువ చైతన్యంతో ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, వర్ధిల్లాలి ప్రగతిశీల సంఘం, వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, అమరే కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్, అమరే కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్, సాధిస్తాం ఆజాద్ చంద్రశేఖర్ ఆశయాలను.